మంగళవారం కాన్పూర్లో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ సందేశాన్ని భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. మ్యాచ్లోని మొదటి 3 రోజులు వర్షం మరియు తడి అవుట్ఫీల్డ్తో ప్రభావితమైన ఎన్కౌంటర్ నుండి ఫలితం పొందడం విషయానికి వస్తే భారతదేశం వారి ముందు చాలా కఠినమైన పనిని కలిగి ఉంది. అయినప్పటికీ వారు 2 రోజుల్లో బంగ్లాదేశ్ను 2 సార్లు ఆల్అౌట్ చేశారు మరియు విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టుకు పెద్ద విజయాన్ని అందించింది. నిర్భయ క్రికెట్ ఆడాలని రోహిత్ జట్టును కోరాడని, అది 5 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన తొలి ఇన్నింగ్స్ లో జట్టు బ్యాటింగ్ లో ప్రతిబింబించిందని మ్యాచ్ తర్వాత అశ్విన్ వెల్లడించాడు. ఈ గేమ్ లో గెలవడం మాకు చాలా ముఖ్యమని అశ్విన్ అన్నాడు. WTC సందర్భంలో ఇది మాకు భారీ విజయం. మేము నిన్న వారిని అవుట్ చేసినప్పుడు లంచ్ తర్వాత కొంచెం సమయం ఉంది. వారి వద్ద బౌలింగ్ చేయడానికి మాకు 80 ఓవర్లు అవసరమని రోహిత్ ఆసక్తిగా ఉన్నాడు. మేము బౌల్డ్ అయినప్పటికీ అతను చెప్పాడు. 230కి అతను మొదటి బంతిని ఎలా అవుట్ చేశాడో టోన్ సెట్ చేశాడు. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో బంగ్లాదేశ్ పై భారత్ 2-0తో సిరీస్ విజయం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్ లో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 7 వికెట్ల విజయంతో భారత్ తమ పాయింట్ శాతాన్ని 74.24కు మెరుగుపరుచుకుంది. బంగ్లాదేశ్ ఓటమి 34.38%తో 7వ స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్లు వెనుక వరుసగా 5 మరియు 6 స్థానాల్లో నిలిచింది. ఆస్ట్రేలియా 62.50 పాయింట్ల శాతంతో 12 గేమ్లలో 8 విజయాల తర్వాత 2వ స్థానంలో నిలవగా, శ్రీలంక 3, ఇంగ్లాండ్ 4 వరుసగా 55.56 మరియు 42.19 పాయింట్లతో ఉన్నాయి. మీరు పాత బంతి కంటే కొత్త బంతితో ఎక్కువ కాటు వేస్తారు. మీరు ఓవర్ స్పిన్ను ఎంత ఎక్కువగా వేస్తే ఈ పిచ్లో బంతి ఉపరితలం నుండి బయటకు పడదు, కాబట్టి ఇది చాలా కష్టం. నేను రిథంలో స్థిరపడినందుకు సంతోషంగా ఉంది. నేను వేసిన రేవులు బంతిని తక్కువ అంచనా వేయలేం అని మ్యాచ్ అనంతరం అశ్విన్ చెప్పాడు.